తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు వేద ఆశీర్వచనం చేసిన వేద పండితులు. సాయంత్రం సెక్రటేరియట్కు చంద్రబాబు మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయనున్న సీఎం. పవన్ కాళ్లకు నమస్కారం చేసిన లోకేష్ ప్రమాణ స్వీకారం తర్వాత చోటు చేసుకున్న సంఘటన. విజయవాడకు బయలుదేరిన చంద్రబాబు దుర్గమ్మను దర్శించుకోనున్న సీఎం. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేశారు. తిరుమల మొత్తం ప్రక్షాళన చేస్తామన్న చంద్రబాబు. చంద్రబాబు కేబినెట్లో ఉన్నత విద్యావంతులు, మంత్రివర్గంలో డాక్టరేట్లు, లాయర్లు, ఇంజనీర్లు. త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వైఎస్ జగన్. దాడులకు గురైన బాధితులను పరామర్శించనున్న మాజీ సీఎం. వైవి సుబ్బారెడ్డి పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ. కాసేపట్లో విచారించనున్న ధర్మాసనం. వైసీపీ ఎమ్మెల్సీలతో ముగిసిన జగన్ భేటీ. భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన వైఎస్ జగన్. విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్. ఎక్కడ ఏదో ఒక ఘటన జరిగితే రాద్ధాంతం చేస్తున్నారని మండిపాటు. కేంద్ర మంత్రి హోదాలో విశాఖకు రామ్మోహన్ నాయుడు. రెడ్ కార్పెట్తో స్వాగతం పలికిన ఎయిర్పోర్ట్ సిబ్బంది. నేడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్పై తీర్పు. మధ్యంతర బెయిల్పై తీర్పు ఇవ్వనున్న హైకోర్టు. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో రోడ్డు ప్రమాదం. ఒకరి మృతి, ఇంకొకరికి గాయాలు. అల్లూరు జిల్లా సోమన్నపాలెంలో విషాదం. చెరువులో పడి మృతి చెందిన అక్క చెల్లెళ్ళు. విశాఖ స్టీల్ ప్లాంట్లో స్కూల్ మూసివేత. గేటు వద్ద టీచర్లు, విద్యార్థుల నిరసన. నీట్ కౌన్సిలింగ్ కు నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరణ. 2 వారాల్లో వివరణ ఇవ్వాలని ఎన్టీఏకు నోటీసులు. తెలంగాణ విద్యాశాఖ కీలక ఆదేశాలు. తెలుగు పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని ఆదేశం. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి. శాస్త్రభవన్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి సంతకం. ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం. శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేసిన మల్లన్న. తెలంగాణలో గొర్రెల పంపిణీలో అవకతవకలపై ఈడీ దూకుడు. పూర్తి వివరాలు ఇవ్వాలని ఎండీకి ఈడీ లేఖ. రంగారెడ్డి జిల్లాలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు. ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులు సీజ్. బాలాపూర్లో నకిలీ జర్దా తయారీ కేంద్రంపై దాడులు. 18 కిలోల ఎర్ర జర్దా పొడి సీజ్. నేడు అరుణాచల్ సీఎంగా పెమా ఖండు ప్రమాణం. 3వ సీఎంగా బాధ్యతలు. నేటి నుంచి ఇటలీలో G7 సదస్సు. 5 రోజుల పాటు జరగనున్న G7 సదస్సు.
కువైట్లో భారీ అగ్ని ప్రమాదం బాధితులను గుర్తించేందుకు DNA పరీక్ష